విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 4 రోజుల పాటు దీక్షలు చేపట్టారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన అభివృద్ధిని వెంటనే చెల్లించాలని కోరారు. ఆగస్టు 6న శృంగవరపుకోటలో దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త వలస, వేపాడ, లక్కవరపుకోట, జామి మండలాలను కార్యక్రమాలు చేపట్టున్నారు. యువత, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరి ముందు ఆయన రాజీనామా చేయాలని అలాగే ఏదైతే ఈరోజు విద్యార్థులకు అందకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శృంగవరపుకోటలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి మేము ఈరోజు చేస్తున్నామండి. ఒక్కసారి యువత విద్యార్థులకు ఆలోచించినట్లయితే గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా 5 ఏళ్ళు ఎన్నెన్నో పథకాలు యువత కోసం, విద్యార్థుల కోసం, ఒక అమ్మఒడి దగ్గర నుంచి విద్యార్థులకి విద్యా దీవెన, వసతి దీవెన, సచివాలయంలో లక్షల ఉద్యోగాలు, ప్రతి విషయంలో కూడా యువత కోసం అంత పెద్దపేట వేసి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒకసారి ఆలోచించినట్లయితే సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి వాళ్ళ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వకుండా, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా, వీళ్ళు తీసిన ఏకైక నోటిఫికేషన్ అయిన డిఎస్సి 2025లో కూడా ఇన్ని అక్రమాలతో ఉద్యోగాలు పూర్తిగా అమ్మేసుకున్నారని ఎవరైతే కొన్ని సంవత్సరాల తరబడి డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుండి కనీసం మెరిట్ లిస్టులు మార్చి ఇన్ని అవకతవకలు సాక్ష్యాలతో బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం కనీసం ఒక ఎంక్వైరీ కూడా చేయకుండా నిరుద్యోగులు, విద్యార్థుల వాళ్ళ యొక్క ఈ పోరాటాన్ని కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ 4 రోజులు నిరాహార దీక్షతో మొదలయ్యి ఈ ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పూర్తిగా రాజీనామా చేసి దిగిపోయే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కడుబండి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు డిఎస్సిపై జరిగిన అక్రమాలను సిబిఐ ఎంక్వైరీ వేయాలని, అలాగే రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒకటైనటువంటి నిరుద్యోగ వృత్తి, ఆ నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఓటకు హామీలు ఏవైతే అన్నింటినీ కూడా నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే దాదాపు 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఏదో అదంతా కూడా వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో ఈ 3 డిమాండ్లు ప్రధానంగా చేస్తూ ఈరోజు యువజన విభాగం, విద్యార్థి విభాగం, అలాగే సోషల్ మీడియా విభాగం 3 కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు కూర్చోవడం జరిగింది. ఈ దీక్షల ద్వారా మేమందరం కూడా నియోజకవర్గంలో ఉన్న యువత అందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే విద్యార్థి లోకం కానీ యువజన లోకం ఒకసారి ఆలోచన చేయాలా. ఏదైతే మీకు గతంలో మీరు గవర్నమెంట్ ఉందో, అలాగే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో ఇంట్లో బ్యారేజ్ వేసుకొని యువతకి ఎవరు న్యాయం చేస్తారో మీరు అందరూ కూడా ఒకసారి చూసుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాలకు మీరు అందరూ కూడా తోడవాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో యువత, విద్యార్థులు అందరూ కూడా 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఆ తర్వాత 10వ తారీఖున భారీ ఎత్తున ర్యాలీ చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ కార్యక్రమం చేస్తూ మాకున్న 4 డిమాండ్లు ఏదైతే డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఉన్నాయో వాటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని, అదేవిధంగా ఆ అవకతవకలన్నిటికీ బాధ్యత తీసుకుంటూ మంత్రి నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని, ఇంకా 3వ అంశం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి అని చెప్పి ఇప్పుడు 3వ సంవత్సరం అధికారంలోకి వచ్చారు, ఇంతవరకు అది కూడా నెరవేర్చలేదు. ఆ నిరుద్యోగ భృతి కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఈ 4 డిమాండ్ల కోసం ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు యువత కోసం, విద్యార్థుల కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాల్లో వేరు గురించి ఆలోచించారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా యువతకి, విద్యార్థులకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఆధారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఈ బకాయిలు 10,000 కోట్లు ఇవ్వలే, కానీ వాళ్ళతో పాటు ఉన్న కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చక్కగా అవుతా ఉన్నాయి.
ఫీజు రింబర్స్మెంట్కి అయితే డబ్బులు ఉండవు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యాన్ని కూడా ఈ రెండు రంగాలని ఒక వ్యాపారంగా మార్చుకొని ఈరోజు రాష్ట్రంలో యువతకి విద్యార్థులకి ఎంత మోసం చేస్తూ ఉన్నారో, ఈ మోసం చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరందరూ మొన్న చూశారు, ఢిల్లీలో యువతని విద్యార్థుల్ని మోసం చేస్తే, తిరుగుబాటు చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది మొన్న ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చివరికి వారి శాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఇలాగ నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా వారికి కూడా ఇదే దుస్థితి వస్తుంది. అందుకే నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నాం. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 4 డిమాండ్స్ను కూడా మీరు తీర్చకపోతే ఖచ్చితంగా మా యువత రాబోయే కాలంలో మీకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో ఎన్నికల్లో తప్పనిసరిగా ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం.